రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా దేవా, మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మా అందరినీ కాపాడి రక్షించిన దేవుడవు తండ్రి. అవును ప్రభువా, మేము ప్రయాణించిన ప్రయాణములలో మాకు తోడై ఉన్నారు. మాకు ఏ హాని ఏ ప్రమాదము కలగకుండా కాపాడారు. ఈ రోజున మా పనులను కూడా దీవించారు, ఆశీర్వదించారు నాయనా. అయా, మాకు కావలసిన ప్రతి విధమైన అవసరతను మీరే మీ యొక్క మహిమైశ్వర్యంలో అనుగ్రహించినందుకు లెక్కించలేని స్తుతులు తండ్రి. ప్రాముఖ్యముగా ఈ రాత్రి కాలంలో సజీవులంగా మేము ఉన్నాము తండ్రి. మరొకసారి కుటుంబం అందరం కలిసి ఈ రాత్రిని సంతోషిస్తూ మీ సన్నిధిలో ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు కూడా స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలము అగును అని 2వ దిన వృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం ద్వారా మీరు తెలియజేస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ రోజున మేము ఏ విషయంలో బలహీనులుగా ఉన్నామో, ఏ కార్యమైతే జరగదు అని ఆలోచనలో ఉన్నామో, ఆయన మీరు మాట్లాడుతున్నారు, మేము బలహీనులం కావద్దు అంటున్నారయ్యా. ఆ కార్యం ఖచ్చితంగా జరుగుతుంది అంటున్నారు ప్రభువా. ఈ రాత్రి కాలంలో ఈ యొక్క వాగ్దానమును, ఈ యొక్క లేఖనములను మేము స్వీకరించి ధైర్యముగా జీవించుటకు కృప దయచేయండి. ఏ బిడ్డైతే తండ్రి ఏ కార్యం సఫలపడాలని ఆలోచన కలిగి ఉన్నారో ఆ కార్యాన్ని యేసు నామములో సఫలపరచమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రాత్రిన ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో విశ్వాసంతోనూ నమ్మకంతోనూ ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా పేరు పేరున దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. అయా, మీ యొక్క గొప్ప కార్యాలు ఈ రాత్రిన వారు చూచులాగున వారి యొక్క కనులను తెరవమని అడుగుతున్నాం ప్రభువా. అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం. అయా, వారికి ఉన్న ప్రతి బలహీనతను బట్టి అడుగుతున్నాం తండ్రి. ఐసీయూలో, హాస్పిటల్స్ లో ఉన్నారు నాయన, మరణముతో పోరాడుతున్నారు. యేసు నామములో సంపూర్ణ స్వస్థత వారికి అనుగ్రహించండి. అయా, దురాత్మ క్రియలన్నిటినీ నజరేయుడైన యేసు నామములో లయపరచండి తండ్రి. అయా, ఎవరైతే బిడ్డలు అయా బ్రెయిన్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారో, బ్రెయిన్ ట్యూమర్స్ తో అయా ఎవరైతే బిడ్డలు ఉన్నారో వారందరికీ స్వస్థత దయచేయండి. మైగ్రేన్ హెడ్ఏక్స్ నుంచి విడుదల అనుగ్రహించండి. కంటి సంబంధమైన, గొంతు సంబంధమైన అయా ప్రాబ్లమ్స్ తో ఉన్నారు, చెవి సంబంధమైన ప్రాబ్లమ్స్ తో ఉన్నారు, యేసు నామములో విడుదల అనుగ్రహించండి తండ్రి. ఎస్ లార్డ్, అదే విధంగా నాయన ఎవరైతే ప్రభువా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ తో ఉన్నారో, నరాల బలహీనతలతో ఉన్నారో, స్కిన్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారో వారిని దర్శించండి, విడిపించండి తండ్రి. నాయన హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. అయ్యా, ఎవరైతే బిడ్డలు లంగ్స్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారో, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారో, లివర్ సమస్యలతో బాధపడుతున్నారో వారందరినీ సమయంలో మీరు దర్శించమని, స్వస్థత అనుగ్రహించమని అడుగుతున్నాం. అయ్యా, డైజెషన్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారు, గ్యాస్ట్రిక్ సమస్యలతో ఉన్నారు నాయన, యేసు నామములో సంపూర్ణమైన విడుదల దయచేయండి. అయా, మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి. బోన్స్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా విడిపించండి ప్రభువా. ఆర్థరైటిస్ నుంచి విడుదల దయచేయండి. పీసీఓడి సమస్యల నుంచి విడిపించండి తండ్రి. అయా, ఎవరైతే బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ తో బాధపడుతున్నారో యేసు నామములో అవన్నీ కూడా నార్మల్ గా ఉండే కృప దయచేయండి తండ్రి. నాయన ప్రార్థిస్తున్నాం. ఎవరైతే భయంకరమైన రోగాలు, క్యాన్సర్స్ తో ఉన్నారో నాయన, పెరాలసిస్ వంటి వ్యాధులు కలిగి ఉన్నారో సంపూర్ణ విడుదల యేసు నామములో మీరే దయచేయండి తండ్రి. నాయన అదే విధంగా అయ్యా డిప్రెషన్ లో బిడ్డలు ఉంటున్నారు నాయన తండ్రి, వారిని విడిపించండి అయ్యా, స్వస్థపరచండి ప్రభువా. నాయన ప్రార్థిస్తున్నాము. ఎంతో మంది బిడ్డలు తండ్రి తగినటువంటి సంపాదన లేక అప్పులు కలిగి ఉంటున్నారు నాయన, వారిని దర్శించండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారు చేస్తున్న ఉద్యోగ, వ్యాపార పరిచర్యలను అభివృద్ధి పరచండి ప్రభువా. నాయన ఎవరైతే బిడ్డలు కుటుంబంలో సమస్యలు, విభేదాలు కలిగి ఉన్నారో ఆ కుటుంబాలను దర్శించండి అయ్యా. రక్త సంబంధికుల మధ్య విభేదాలు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య విభేదాలు, అయ్యా భార్య భర్తలకు మధ్య విభేదాలు
తొలగించండి ప్రభా. సమాధానంతో ప్రశాంతంగా కుటుంబాలు ఉండే కృప దయచేయండి తండ్రి. నాయనా అదే విధంగా ఎవరైతే వివిధ దేశాల్లో ఉన్నారో ప్రతి బిడ్డను దీవించండి. చదువులు, ఉద్యోగ, వ్యాపారాలను ఆశీర్వదించండి ప్రభువా. విదేశాలు వెళ్తున్నారు తండ్రి, వారి యొక్క వీసాలలో, ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్లో సహాయం అనుగ్రహించండి తండ్రి. నాయనా మారు మనసు లేని దుర్వ్యసనాలు కలిగిన ప్రతి బిడ్డకు యేసు నామంలో మారు మనసును అనుగ్రహించమని అడుగుతున్నాము. అదే రీతిన ప్రభువా ఎవరైతే కోర్టు కేసుల్లో ఉన్నారో నాయనా ఆ కోర్టు కేసుల నుంచి విడిపించండి తండ్రి. అయ్యా ఎవరైతే బిడ్డలు నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో బిడ్డలకు మీ యొక్క క్షేమాన్ని దయచేయమని కూడా అడుగుతున్నాం తండ్రి. నాయనా గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం ప్రార్థిస్తున్నారు. మీ చిత్తంలో వాటన్నిటిని బిడ్డలకు దయచేయమని, గర్భఫలం లేని ప్రతి బిడ్డను తాకి గర్భఫలం దయచేయమని, వివాహాల విషయంలో కూడా సాటి అయిన సహాయం చేత వారిని సంతృప్తి పరచమని, సొంత గృహం లేని ప్రతి బిడ్డకు సొంత గృహాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన తండ్రి మా భారతదేశాన్ని దీవించండి ప్రభువా. సైనికులను ఆశీర్వదించండి అయ్యా. వారి కుటుంబాలకు ఈ రాత్రి మీరే తోడై ఉండమని మేమందరము కూడా తండ్రి సేద తీరబోతున్నాం. మీ యొక్క దేవదూతల కంచె మా గృహాల చుట్టూ దయచేయండి తండ్రి. నిద్రలేమి, పీడకలల సమస్యలు, అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు ఈ రాత్రి కాలంలో ఏవిను మా గృహము దరికి చేరకుండా మీ కృపా సహాయము మాకు అనుగ్రహించమని, మరలా మేమందరం మీ పాద సన్నిధిన ఉదయాన్నే చేరి సజీవులుగా మీ నామాన్ని స్తుతించగలిగే భాగ్యమును అనుగ్రహించమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.